అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో థంబ్నెయిల్లో చూసే ఉంటారు మీరు. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా? అసలు శ్రీచక్రం అంటే ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు, పెద్దల నుంచి విన్నంత వరకు నాకు తెలిసిందేదో నేను చెప్తానండి. ఎందుకంటే శ్రీచక్రం గురించి చాలామంది ప్రవచనకర్తలు కానీ, ధర్మ సందేహాలు తీర్చే గురువులు కానీ, వేద పండితులు కానీ చాలామంది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పేశారు. క్లుప్తంగా చెప్పాలంటే శ్రీచక్రం అన్నది అమ్మవారికి యంత్ర స్వరూపం అనమాట. లలితా పరమేశ్వరి అమ్మవారి స్వరూపం. నార్మల్లీ మనం పూజలు చేసేటప్పుడు మంత్ర స్వరూపంలో మంత్రాలతో పూజిస్తాము, యంత్రాన్ని పూజిస్తాము, అలా దేవతార్చన అంటే దేవతా విగ్రహాల్ని పూజిస్తాము. అలా చేసే పూజల్లో మనం శ్రీచక్రాన్ని యంత్ర స్వరూపంగా పూజిస్తామన్నమాట. అంటే సాక్షాత్తు అమ్మవారే యంత్ర స్వరూపంలో ఉన్నప్పుడు అది ఎంత శక్తివంతమైనదో, మనం ఎన్ని నియమాలు పాటించాలో అన్నది మనకే అర్థమవుతుంది కదండి. ఇక శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అన్న ప్రశ్నకి మా ఇంట్లో అయితే శ్రీచక్రం ఉందండి. కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే నియమాలన్నీ పాటించగలము అనుకున్నప్పుడే పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇక శ్రీచక్రానికి సంబంధించి మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నేను నేర్చుకున్నదేంటి, దానివల్ల నాకు అర్థమైంది ఏంటి, మా జీవితంలో ఎలాంటి సంఘటన జరిగింది, ఎలాంటి మలుపులు జరిగింది అన్నది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియో చూశాక బహుశా మీకు నేనేం చెప్పదలుచుకున్నానో మీకు ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. మేము నా చిన్నప్పుడు మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. మాది జాయింట్ ఫ్యామిలీ, తాతయ్య నాన్నమ్మ అందరూ కలిసి ఉండేవాళ్ళం అనమాట. నేను అరౌండ్ ఒక 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. తర్వాత అదే టైంలో నాకు చాలా జబ్బు చేసింది అనమాట. అంటే జ్వరం లాంటిది ఏదో వచ్చింది. మా నాన్నమ్మ చాలా బెంగ పెట్టేసుకున్నారు. అప్పుడే మా పైన ఇంటికో పక్కింటికో ఎవరో సిద్ధాంతి, ఎవరో ఆస్ట్రాలజర్ లాగా జ్యోతిష్కుడు ఎవరో వచ్చారనమాట. వచ్చి వాళ్ళు అలాగే మా ఇంటికి కూడా వచ్చారు. వచ్చి మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది, దానివల్లే మీకు ఇబ్బందులన్నీ, శ్రీచక్రాన్ని తీసేవని చెప్పారు. ఆ శ్రీచక్రం మేము కొన్నది కాదండి, భూప్రస్థారం అనమాట. నేను ఇక్కడ ఫోటో కూడా పెడతాను. అంటే రేకు మీద ముద్రించిన, అంటే లిఖించిన యంత్రం అనమాట. అది మాది కూడా కాదండి, మా నాన్నమ్మ వాళ్ళదే సెకండ్ జనరేషన్, వాళ్ళ అత్తయ్య వాళ్ళది అనమాట. అది ఇంట్లో రోజు నిత్య పూజ జరుగుతుంది, మేము పట్టింపులని పాటిస్తాం అలాగా. అయితే మా నాన్నమ్మ గారు అసలు ఎందుకు నమ్మారో తెలియదు, ఎవరికి చెప్పపెట్టకుండా ఆ రాగి రేకుని తీసుకెళ్లి వెంటనే దగ్గరలో ఉన్న ఏదో చిన్న గుడిలో పెట్టేసి వచ్చేసారండి. ఆ తర్వాత నుంచి మా జీవితంలో జరిగిన మలుపులు అసలు నేను వివరించలేను అసలు మాటల్లో. చాలా ఇబ్బందులు పడ్డాం, ఫినాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ. ఇంట్లో రిలేషన్స్ పాడైపోవటం, మనుషులు చాలా చేంజ్ అయిపోవటం, అసలు ముఖ్యంగా మా నాన్న బాబాయ్ చాలా ఇబ్బందులు పడ్డా అండి. అసలు ఆ తర్వాత ఒక 10-15 సంవత్సరాల వరకు అసలు లైఫ్ చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. తర్వాత మా నాన్నమ్మ తాతయ్య చాలా పశ్చాత్తాపడ్డారు. అసలు తరతరాలుగా వస్తున్న శ్రీచక్రాన్ని అసలు మనం అది కూడా నియమాలు పాటిస్తూ ఇంట్లో పెట్టుకున్నది అసలు తీసుకెళ్ళి అలా గుళ్ళో పెట్టేసామే అని చాలా బాధపడ్డారు అనమాట. ఆ తర్వాత మేము పెట్టుకోలేదండి. నాకు పెళ్ళైన తర్వాత నేను శ్రీచక్రం ఇంట్లో పెట్టుకున్నాను. అంటే అదే చెప్తున్నాను కదా, దానికి చాలా నియమాలు ఉంటాయి. అలా సరదాగా ఆటపాటలతో చేసేదైతే కాదు. కానీ మా ఇంట్లో ఉన్నది యాక్టివేట్ చేసింది కాదండి, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసింది అయితే కాదు. నార్మల్ గా పూజా మందిరంలో పెట్టుకుని కుంకుమ పూజ చేసుకోవటం, లలిత సహస్రనామం చదువుకోవటం, వీలైనన్ని నియమాలు పాటించడం. అంటే మాంసాహారం నేను ఎలాగో తినను, కానీ బయట ఫుడ్ కూడా తినకపోవటం, రజస్వల నియమాలు పాటించడం, ఇల్లు శుద్ధి చేసుకోవటం, అలా వీలైనన్ని నియమాలు నేను పాటిస్తూ ప్రయత్నిస్తున్నానండి. కానీ ప్రతిరోజు అమ్మవారికి దండం పెట్టుకుంటాను, నా వల్ల తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగితే క్షమించమ్మా అని. ఇంట్లో ఉన్న శ్రీచక్రం నాకు ఇంకా బయట ఎక్కడ పెట్టడానికి మనసు రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో జరిగి మేము అనుభవించింది చాలు అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీ ఇంట్లో ఆల్రెడీ లేకపోతే అమ్మవారి స్వరూపాన్ని చక్కగా పూజించుకోండి. ఎందుకంటే బోల్డ్ నియమాలు అవి ఉంటాయి కాబట్టి. అమ్మవారు అంటారో లేదో నాకు తెలియదు, కానీ మనమే మనసు కష్టపెట్టేసుకుని లేనిపోని భయాలు పెంచేసుకుంటాం అనమాట. అంటే ఇంట్లో ఎవరికైనా చిన్నగా జబ్బు చేసినా, చిన్నగా దెబ్బ తగిలినా, ఏం జరిగినా, అమ్మో మా ఇంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి ఇలా అయిపోయింది, అమ్మో మా ఇంట్లో ఈ విగ్రహం ఉంది కాబట్టి ఇలా అయిపోయిందని మనం కంగారు పడిపోతాం. కాబట్టి వద్దు. ఒకవేళ ఆల్రెడీ ఉంటే గనక వీలైనంత వరకు ఎక్కడ పెట్టకుండా, ఎవరికి ఇవ్వకుండా మీరు నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి.
భక్తితో చేయడానికి ప్రయత్నించండి. నేను అది ప్రయత్నిస్తున్నాను. ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.